హాయ్ ఫ్రెండ్స్, నేను కంప్లీట్గా నాన్ వెజ్ మానేశాను. ఎంతకాలం అనేది నాకు తెలియదు, కొంతకాలం. సో ఈరోజు సండే వచ్చేసి కిచిడి చేసుకుందాం అనుకుంటున్నాను. అది బొబ్బరి పప్పుతో, అంటే హెల్దీ 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 అనుకుంటూ ఉన్నాను. ఇదంతా 3.0 ఎఫెక్ట్. 3.0 ఎఫెక్ట్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపోయినా నేను చెప్పలేదు. ఆల్రెడీ టైం వచ్చేసి 1:30 కావస్తుంది, కాబట్టి గబగబా ఏదో ఒకటి వండుకోవాలి కదా అనేసి కిచిడి అనుకున్నాను. ఆయిల్ పోసి అందులోని బొబ్బరి పప్పు కదా, కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. ఎందుకంటే అమ్మ బొబ్బర్లు వేపేసి వాటిని పప్పు చేసి పంపించారు. పోపు వేసేసి చకచకమంటూ టమాటా ఉల్లిపాయలు కట్ చేసేసి అందులో వేసేసుకొని ఆల్రెడీ కొంచెం బియ్యం పప్పు కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అది వేసేద్దామని. సండే ఏంటి ఇలాగా, ఇది కిచిడి ఏంటి అని అనుకోవద్దు. మన కోసం మనం చిన్న మార్పు, ఎంతకాలం అనేది తెలీదు, బట్ ట్రై చేద్దాం. చెయ్యాలి కదా మన కోసం మనం. సో కడిగి పెట్టేసుకున్న బియ్యం పప్పు అందులో వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మరి కొంచెం సాల్ట్ వేసాను. నాకు స్పూన్తో వేస్తుంటే సాల్ట్ సరిగ్గా ఎంత వేయాలో తెలియడం లేదండి. కొంచెం 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 వేస్తూనే ఉంటున్నాను. చేత్తో వేస్తేనే నాకు సెట్ అవుతుంది, అందుకే చేత్తో వేసాను. కొంచెం కారం కూడా వేసుకున్నాను. మిర్చి తక్కువ వేసాను, సో కొంచెం కారం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై అయ్యాక వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్నాక ఒక 3 విజిల్స్ వచ్చేసాక ఆపేసుకుందాం. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. కానీ కొంచెం త్వరగా అవ్వాలి అనుకుంటే తప్పదు మరి. సో మూత పెట్టేశాను, ఇంకా విజిల్స్ రావడమే లేట్. వచ్చేసాయి చూసారా, అంత ఆవిరి బల వస్తుంది కదా. కడుపులో ఎలకలు కూడా బాగా పరిగెడుతున్నాయి. టైం 2 అయిపోయింది, ఇంకా తినడమే లేటు. వేడి వేడిగా కిచిడి సూపర్గా వచ్చిందండి బాబు.